హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీసు, దీనికి లైనింగు. ఇవి రెండు మ్యాచింగ్ కోసం అండి ఈ క్లాత్స్ తీసుకున్నాను. వీటికి కలర్ సూట్ అవుతుందని దీంతో బ్యాక్ పార్ట్కి డిజైన్ వేసుకుందామండి డబుల్ ఫ్రిల్ తోటి. ముందుగా అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పూర్తి వీడియోస్ వాచ్ చేయండి. మనవి దాదాపుగా 70+ వరకు వీడియోస్ ఉన్నాయండి, అవి వాచ్ చేయండి. అందులో మంచి మంచి డిజైన్స్, కటింగ్స్, బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయండి. ఇది లైనింగ్ తీసుకున్నానండి, 16 పెట్టానండి. మనకి 15 వస్తుంది పొడవు. ఇక్కడ 6.5 పెట్టానండి. షోల్డరు 3 నెక్ పెట్టాను. ఆమ్ హోల్ 7 దించుకున్నానండి. వీపు 5.5 పెట్టానండి, మనకి 5కి వస్తుంది. ఇలా నెక్ మార్క్ వేసుకున్నానండి. ఇది కట్ చేసేసుకునేసి ఆమ్ హోల్ కూడా వేసామండి. లూజ్ అండి నాకు 11.5 కావాలండి, 11 కావాలండి. 12.5 నేను లూజ్ పెట్టాను. ఇది ఎక్స్ట్రా పీస్ అండి మనకు. ఇకపోతే అండి ఈ పీస్ కూడా దీనంతే కట్ చేసుకునేసి ఈ రెండు నేను అటాచ్ చేసేస్తాను. క్యాన్వాస్ తీసుకున్నామండి. దీనికి మన నెక్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుందాము. నెక్ దగ్గర 3 ఇంచెస్ అండి. నెక్ డెప్త్ వచ్చి 10.5. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నామండి. ఇది మనకు నెక్ సైజు. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనము తీసుకోవచ్చండి. ఇదండి మనకు కావాల్సిన నెక్. వెడల్పు వెళ్ళకూడదు మనకి అనుకుంటే, పెట్టుకునేటప్పుడు మనకు సరిగా పెట్టుకోలేము, ఈ 3 ఇంచెస్ కంటే ఎక్కువ వెళ్తుంది అనుకుంటే ఇలా జాయింట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి పేస్ట్ చేసేస్తానండి. నేను చుట్టూ 1/4 ఇంచి మార్జిన్ పెట్టుకునేసి నెక్ తయారు చేసుకున్నామండి. దీన్ని ఇంకా ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసేయాలి. అలాగే అండి ఇది క్లాత్ తీసుకున్నాను ఫ్రిల్ కోసం అండి. 3.5 ఇంచి మార్క్ చేసుకుంటున్నానండి ఒక్కొక్క పీసు. ఈ క్లాత్ అండి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. అది 3.5 తీసుకున్నానండి. ఇది 2.5 తీసుకుంటున్నాను. ఇవి తీసుకున్నామండి. ఇది ఇలా పెట్టేద్దామండి. ఈ పీస్ కూడా డబుల్ ఫ్రిల్ అనుకున్నాం కదండి, ఇలా పెట్టేసుకునేసి ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ ఇలా మార్జిన్ పెట్టేసుకునేసి మొత్తం స్ట్రైట్గా స్టిచ్ చేసేస్తామండి. మొత్తం పీస్ అంతా దీన్ని ఇలా మడిచి కుట్టేసుకుంటున్నామండి. మళ్ళీ ఈ కుట్టిప్ప తీసేయాలండి.
ఇలా కుట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇలా కుట్టేసుకున్నాం కదండి, దీన్ని ఫ్రిల్స్ పెట్టుకుందామండి. కొంచెం వదిలేద్దాము ముందుగా. ఇలా అండి, చూడండి మీకు ఏ సైజు కావాలనో ఆ సైజు ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ముందు మనం కుట్టు వేసుకున్నాం కదండి, ఆ కుట్టు వెంబడే వేసేసుకుంటూ వచ్చేసేయండి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఫ్రిల్ అంతా ఇలా కుట్టేసుకున్నామండి ఒకే లెవెల్లో. ఇకపోతే అండి, ఇది ప్యాచ్ కదండి మనకు, అందుకని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాన్వాస్ వెంబడి ఇలా కుట్టేసుకుంటూ వచ్చేద్దామండి. డోరీ కోసము పీసులు కట్ చేసుకున్నామండి. ఇవి డోరీ అండి, డోరీ పెట్టుకునేదానికి మార్క్ చేసుకుంటున్నాము. ఈక్వల్గా అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకే ఈక్వల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది డోరీ పెట్టాలంటే ఈ రెంటికి మధ్యలో అండి ఇలా పెట్టేసుకునేసి కుట్టు వేసేసామంటే ఇది బయటకు వచ్చేస్తుందండి. కుట్టేద్దామండి. ఇంకా క్యాన్వాస్ వెంబడి మనము కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇక దీని వెంబడి కట్ చేసుకుంటూ తిప్పేద్దామండి. ఇలా ప్యాచ్ వేసేసుకున్నామండి మనము. అయితే అండి ఇప్పుడు ఇది మనం కుట్టి పెట్టుకున్నాం కదా, దీని కిందకి పోనించేసి ఇలా పైన కుట్టు వేసుకుంటూ ఇచ్చేద్దామండి. ఇలా మొత్తము స్టిచ్ చేసేస్తాము. ఇలా కుట్టేసుకున్నామండి. దీనికి ఇలా టేప్ కుట్టుకున్నాను నేను, ఈ కలర్ది. ఇలా పెట్టేసి ఇలా వేసేస్తానండి. ఎడ్జ్కి వేస్తున్నాను. ఇంకా అటు తర్వాత ఇక్కడ మధ్యలో కుట్టు ఉంది కదండి, ఆల్రెడీ ఇక్కడ కుట్టు పడిపోయింది కాబట్టి ఈ కుట్టు మనము ఇప్పేసుకోవాలి. డిజైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. దీనికి నడుం పట్టి వేసేసాను, డాట్స్ కూడా వేసేసాను, టాజిల్స్ కూడా వేసేసాను. ఇక్కడండి మీకు లేసులు కావాలంటే లేసులు వేసుకోవచ్చండి, ఇక్కడ వేసుకోవచ్చు, ఈ లైన్ మీద కూడా వేసుకోవచ్చండి. అయితే మాకు ఇక్కడ ఏం దొరకట్లేదు కాబట్టి నేను క్లాతే వేసానండి. ఈ కలర్ క్లాతే సన్న టేప్ లాగా చేసుకునేసి నేను లేస్ బదులు ఇది వేసుకున్నానండి. డిజైను ఈ విధంగా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది డబుల్ పీస్ అండి. ఇది ఒక పీసు, ఇది ఒక పీసు, ఒకదాని మీద ఒకటి పెట్టి మనము స్టిచ్ చేసుకున్నాము. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి.
వీడియో పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.